ఇప్పటికే వారికి ఇవ్వాల్సినటువంటి సాయం కోసం స్థానికంగా ఉండే ఎమ్మెల్యే ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, మీరు ఎలాంటి సహాయక చర్యలు చెప్పండి. ఇది చాలా కనివిని చరిత్రలో జరగలేదు. గత 70 సంవత్సరాల నుంచి కూడా తాండాలు ఇక్కడ రావడం జరిగింది. నడిమి తాండాను ఈ తాండాలో కూడా ఈ మొత్తం బీభత్సం జరిగింది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న కొండాపూర్ కానీ గుండారం కానీ ఆ చుట్టుపక్కల చెరువులని దిగడం జరిగింది. రాత్రి ఆ చెరువు నుంచి దిగడం వల్ల వరద బీభత్సం జరిగింది. నేను నిన్నటి నుంచి సి గారితో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ గారితో కంటిన్యూస్గా మాట్లాడి పోచారం గేట్లో ఎత్తిచ్చేసి మళ్ళీ నిజాం సార్ గేట్ ఎత్తడం వల్ల కొద్దిగా వరద తగ్గింది. అయినా కానీ ఒక 20 నుంచి 30 ఇండ్లు మొత్తం బీభత్సం తయారైపోయింది. ఈరోజు కొన్ని బ్రెడ్ ప్యాకెట్లు కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి 2 రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నారు. మరి వీళ్ళకి భోజన ఏర్పాట్లు కూడా, ఎందుకంటే తినడానికి తిండి కూడా లేదు, మొత్తం టోటల్ డివాస్టేషన్ అయిపోయింది. ఇప్పుడు 4:40కి మన ముఖ్యమంత్రి గారు కామెడీకి వస్తున్నారు. రిక్వెస్ట్ చేయడం జరిగింది. సీతక్క గారు మినిస్టర్ గారితో కూడా మాట్లాడినాను. మినిస్టర్ గారు ఇప్పుడు కామెడీలో ఉన్నారు. 4:30కు రివ్యూ మీటింగ్ ఉంది. ఆ రివ్యూ మీటింగ్కి వెళ్తున్నాను. మ్యాక్సిమం ఎక్కువ శాతం నష్టపోయింది ఎల్ఆర్డి కాన్స్టిట్యున్సీలో. మళ్ళీ రాజంపేటలో ప్రత్యేకంగా ఈ తాండాలన్నీ మునిగిపోయినాయి. చాలా పేదవాళ్ళు ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా మేము సిమెంట్ అన్ని ఇచ్చినాం, అన్నీ కూడా నష్టపోయినారు. మరి వాళ్ళందరికీ ఇలా వాషౌట్ అయిపోయింది. కట్టు బట్టలతోని రోడ్డు మీద పడ్డారు. ఇలా తప్పకుండా వీళ్ళందరూ కూడా నష్టపరిహారం చేయించే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. మరి ఎంఆర్ఓ గారితో ఎంపీడీ గారితో కూడా మాట్లాడాను. ఇప్పుడు సీఎం గారు అంత రివ్యూ మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళి తప్పకుండా వీళ్ళకి న్యాయమైన సహచారం ఏదైతే ఉందో, వీళ్ళకి సిమెంట్ కానీ ఏదైతే నష్టపోయినారో, చాలా మటుకు మేకలు చనిపోయినాయి, కొన్ని బర్రెలు కూడా చనిపోయినాయి, కొన్ని ప్రాంతాల్లో బట్టలు కూడా మొత్తం పోయినాయి. మరి అవన్నిటి కూడా చేపించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రధానంగా ఎందుకు ఇంత వరద వృద్ధికి రావడానికి కారణాలు ఏంటి? దాదాపు ఎన్నో ఏళ్లుగా కూడా ఇట్లాంటి పరిస్థితులు లేవంటూ చెప్తున్నారు. సో ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అయితే ఇప్పుడు ఏమైందంటే, గత చరిత్రలో జరగని 499 సెంటీమీటర్ల వర్షము 14 గంటల పడ్డది. 14 గంటల్లో 499 సంవత్సరాలు అంటే 2 నుంచి 3 సంవత్సరాలకు సరిపోయేంత వర్షం ఒకటే రోజు, ఒక రాత్రి 11 గంటలకు షారువై పొద్దున వరకు అయిపోయింది. ఈ కట్టలు కూడా పాత కట్టలు కావడం వల్ల కొన్ని ఇప్పుడు కొండాపూర్లో కూడా ఆ కట్టను తీయకపోతే మాత్రం మొత్తం కొండాపూర్ మొత్తం డివాస్టేషన్ అయిపోయింది, ఎంతో ప్రాణ నష్టం జరిగేది. అయితే నిన్నటి నుంచి కూడా నేను వీడియో కాల్లో ఉండి క్యాజువాలిటీస్ కాకుండా ఎస్డిఆర్ టీంకి కూడా మాట్లాడి, మరి ఎస్పీ గారు ఉన్న స్పెషల్గా హెలికాప్టర్ తీసుకురావాలి, ఎందుకంటే ఇక్కడ చాలామంది ఇళ్ల మీద చిక్కపోయినారు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు వీడియో కాల్ చేయడం జరిగింది. ఆ వీడియో కాల్ చూస్తూ నేను మానిటర్ చేసి హెలికాప్టర్ తీసుకొద్దామంటే హెలికాప్టర్ టేకాఫ్ చేయడానికి హోమ్ మినిస్టర్తో కూడా మన ఎస్పీ గారు సంప్రదించి ఇక్కడ మా ముసలితో కూడా మాట్లాడుతున్నాము. సార్, మేము 70 సంవత్సరాల నుంచి ఈ తాండాలో ఉంటున్నాం, ఇంత పెద్ద వరద మా జీవితంలో చూడలేదు. ఇంద్రమ్మ ఇండ్లు కూడా దగ్గర కట్టుకున్నారు. ఇలా మళ్ళీ ఇంద్రమ్మ ఇండ్లు కూడా కట్టుకోవాలంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, 50 సెంట్ల సిమెంట్ బ్యాగులు మొత్తం తడిసి ముద్ర అయిపోయినాయి. కనుక ఈ 14 గంటల్లో 490 మిల్లీమీటర్ల వర్షపాతం కురవడం వల్ల ఇంత పెద్ద డివాస్టేషన్ అయిపోయింది. కానీ ఏంటంటే క్యాజువాలిటీస్ అంటే ఎవరు చనిపోకుండా మాత్రం అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది ఎమ్మెల్యేగా. అది మాత్రం ఎన్ని తాండాలు ఎఫెక్ట్ అయినాయి, ఎంతమంది ప్రజలు దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వారికి ఒక ఎమ్మెల్యేగా మీరు ఎలాంటి ధీమా ఇస్తారు? రాజంపేట మండలంలో సుమారు 6 తాండాలు భయంకరంగా ఎఫెక్ట్ అయినాయి. వీళ్ళందరూ కూడా ఎల్లాపూర్ తాండా, ఇక్కడ ఇల్లాపూర్ తాండా ఉన్ను, ఇక్కడ పక్కన నడిమి తాండా ఉన్ను, అక్కడ పల్లెపూడి తాండా ఉన్ను, ఎల్లారెడ్డిపల్లి తాండా, శేర్శంకర్ తాండా, ఇవన్నీ తాండాలు ఎఫెక్ట్ అయినాయి. మరి పక్కన డిఫరెంట్ మండలాల్లో పక్కన ఉన్న లింగంపేట మండలం కానీ, నాయుడుపేటలో కానీ, అక్కడ గాంధార్లో కూడా కొన్ని తాండాలు కూడా ఎఫెక్ట్ అయిన నీళ్ళు వచ్చినాయి. వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున భయంకరంగా వ్యవస్థను ఇంత నాశనం చేసింది. ఎందుకంటే నేచరు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, అయినా కానీ క్యాజువాలిటీస్ లేకుండా చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు రివ్యూ మీటింగ్లో సీఎం గారితో రివ్యూ మీటింగ్ ఎస్పీ ఆఫీస్ కామెంట్లో ఇప్పుడు ఉంది, అక్కడికి వెళ్తున్నాను. వాళ్ళందరూ కూడా సీఎం గారు కూడా నేను విన్నవించుకుని ప్రత్యేక ప్యాకేజ్ ఎల్ఆర్డికి ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి నేను సీఎం గారిని డిమాండ్ చేస్తాను. సో ఇది పరిస్థితి ఎల్లారెడ్డి తాండా.